కావ్య రాజు దగ్గరికి వచ్చి కళ్యాణ్ గారికి ఇంకో పెళ్లి చేయడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సిద్ధమయ్యారు. నన్ను ఒప్పించమన్నారు అని చెప్పేసైతే రాజు దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజైతే "నువ్వు ఒప్పుకున్నావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "అవునండి. కళ్యాణ్ గారికి ఇంకో పెళ్లి చేస్తేనైనా కుదుట పడతారు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అవునా! నువ్వు ఇంత కూడా ఏమీ ఆలోచించకుండా ఎందుకు అలా మాట ఇచ్చేసావు?" అని చెప్పేసైతే రాజు కావ్యని తిడుతూ ఉంటాడు. "అయినా కళ్యాణ్ మనసులో ఏముందో నువ్వు ఊహించావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "అవును. కళ్యాణ్ మనసులో అప్పు ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "మీరు నిజంగా ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. కళ్యాణ్ మనసులో అప్పు ఉండడం ఏంటి? అదేమీ లేదండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజైతే, "నీకేమీ తెలియదు. నాకు తెలుసు. కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు. నాకు పూర్తిగా ఆ విషయం తెలిసే నీతో మాట్లాడుతున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే, "ఏంటి వదిన ఇలా వచ్చారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావా?" అని చెప్పేసైతే కళ్యాణ్‌ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ వదిన వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "చెప్పు, నిజం చెప్పు. నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్